కాంగ్రెస్ ప్రజలను మోసం చేసినంతగా ఏ పార్టీ మోసం చేయలేదన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని విమర్శించే హక్కు కాంగ్రెస్కు లేదన్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని పాయల్ శంకర్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్రరావు గారు 40 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉన్నారని, సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి గురించి విమర్శలు చేయడం సరికాదన్నారు. ముందు మీ ఇల్లులు చక్కబెట్టుకోండి, తర్వాత ఇతర పార్టీల గురించి విమర్శించడం మంచిదని పాయల్ శంకర్ చెప్పారు. నూతన అధ్యక్షుడిగా రామచంద్రరావు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో మాట్లాడుతున్నటువంటి మాటలు వింటే ప్రత్యేకంగా మహేష్ కుమార్ గౌడ్ గారు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా చేసుకోవడానికి రాష్ట్రంలో ఒక బీసీ దొరకలేడా అని ఒక రకంగా వ్యంగ్యంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అసలు మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను చెప్పదలుచుకున్నా, ఈ భారతదేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసినంతగా ఇంకా ఏ రాజకీయ పార్టీ కూడా మోసం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతున్న మాటలంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కావచ్చు, ఒక్కొక్క 5 టర్ములు అంటే 5 సంవత్సరాల పీరియడ్లో 3 ముఖ్యమంత్రుల్ని మార్చుకుంటే ఆ ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తులనే చేసుకున్నారు.